కథా శీర్షిక నియా మరియు మేఘం పట్టే యంత్రం. ఒక నిశ్శబ్దమైన కొండపై ఉన్న గ్రామంలో మేఘాలు తక్కువగా తేలుతో ఉండే చోట నియా అనే చిన్న అమ్మాయి జీవించేది. ప్రతిరోజూ పాఠశాల ముగిశాక ఆమె గడ్డిమీద పరుపున పడి మేఘాలు ఎలా కదులుతున్నాయో తిలకించేది. ఒక వానల మధ్యాహ్నం నియా తాతయ్య వదిలిన పాత గోదాములోకి అప్రమత్తంగా అడుగుపెట్టింది. లోపల ఆమెకు ఒక పాత బ్లూ ప్రింట్ కనిపించింది. పైన పెద్ద అక్షరాల్లో ఇలా ఉంది: క్లౌడ్ క్యాచర్ MK1. కార్డ్ బోర్డు, తాడు మరియు సైకిల్ చక్రాలతో నియా తన స్వంత మేఘం పట్టే యంత్రాన్ని నిర్మించింది. అది పర్ఫెక్ట్ కాదు, కానీ అది మొదటి పడుగే. గాలి మోగుతున్నప్పుడు నియా బాగా పెడలింగ్ చేసింది, మరి ఆ క్లౌడ్ క్యాచర్ ఎగిరిపోయింది. పైన గ్రామపు కప్పుల మీదుగా చెట్లు మించినంత ఎత్తుకు మేఘాల గుబురులోకి చేరింది. ఆకాశం అంచున ఆమె నీటితో తయారుకాని ఒక ప్రత్యేకమైన మేఘాన్ని చూసింది. అది కథలతో నిండిన మేఘం. ప్రతి మేఘపు పుజ్జు జ్ఞాపకాలతో, పాటలతో, మరచిపోయిన కోరికలతో మెరుస్తూ కనిపించింది. ఆ కలల మేఘం నియాకు ఒక వెండి బిందువును బహుమానంగా ఇచ్చింది, ఒక జ్ఞాపక విత్తనాన్ని. దీనిని నాటు, అది మర్మముగా చెప్పింది. అప్పుడు నీవు ఆశ్చర్యాలను పెంచుతావు. తిరిగి ఇంటికి వచ్చిన నియా ఆ బిందువును తన కొండపై నాటింది. మరుసటి ఉదయం మిస్టుతో తయారైన ఒక కాంతిమయమైన చెట్టు అక్కడ నిలబడి ఉంది. ఆ చెట్టు మృదువుగా పాటలు పాడుతున్నట్టు అనిపించింది. నియా పెద్దదయింది, కాని ఆ మేఘం చెట్టు అక్కడే నిలిచింది. ఆ చెట్టు నీడలో కలలు కనే ప్రతి చిన్నారి మేఘాలపై ఎక్కడో మాయాజాలం ఇంకా తేలుతూనే ఉందని నమ్ముతూ పెరిగాడు.